ఏ ఊరు పెద్ద ఆయన మరి? ఐలూరు వారిపల్లి. ఏం పేరు మీ పేరు? ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరు. క్షేమంగా ఉన్నారు కదా? ఎంత మీ వయసు? 70 సంవత్సరాలు. ఏం లేదు, యేసుక్రీస్తు గురించి విన్నవా ఎప్పుడన్నా? నమ్మలేదు. యేసు ప్రభు ఏమన్నంటే, సర్వలోకానికి మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను చెప్పండి, నన్ను నమ్మి ఎవరైతే బాప్టిజం పొందుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు అన్నాడు. కనుక యేసు ప్రభువుని తీసుకో, వాక్యం ఇది. యేసు ప్రభువుని నమ్ముకుంటే మన జన్మ పాప కర్మ పాపాలు తొలగిపోతాయి, శాంతి సమాధానం ఇస్తారు దేవుడు. ఎట్ట రేపటి కాడ మనము ఈ లోకంలో శాశ్వతంగా ఉండేదేమీ లేదు, ఏదో ఒక టయాన మరణించాల్సిందే తప్పకుండా. అప్పుడు మరణించిన టైంలో ఈ శరీరం మట్టి అయిపోయినా కానీ మన ఆత్మకు దేవుడు తీర్పు లేకుండా, రెండవ మరణం లేకుండా, అగ్నిగుండంలో కారిపోకుండా కాపాడే దేవుడు నేను ప్రకటించే యేసు ప్రభు. కాబట్టి ఆ యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఈరోజు అన్ని కులాలు వారు, అన్ని మతాల వారు కూడా యేసు ప్రభువును వారి రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా నమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు అది ఏ కులమన్నా కానీ, వారు ఏ మతం అన్నా కానీ, వారు ఏ ప్రాంతం అన్నా కానీ, సువార్త విని ఆ సువార్తను అర్థం చేసుకొని యేసే దేవుడని, యేసే ప్రభు అని, యేసే రక్షకుడని, యేసు సజీవుడని, యేసు నిత్య జీవం ఇచ్చేటువంటి జీవ ప్రదాతని నమ్ముకుంటా ఉంది. ఒకరేం కర్మ, ప్రపంచమంతా అన్ని గ్రామాలు, అన్ని పంచాయతీలు, అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాలలో, అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో, ప్రపంచమంతట్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటారు. కాబట్టి వృద్ధాప్య దేశం చేరి ఉండవు. ఆ ప్రభువుని నమ్ముకో, నీకు పాపాలు తొలగిపోతాయి, నీకు క్షమాపణ దొరుకుద్ది. రేపు మరణించినప్పుడు నీ ఆత్మను నరకానికి పంపకుండా స్వర్గానికి తీసుకుంటాడు దేవుడు. ఆ శుభవార్త చెప్పాలని నేను మిమ్మల్ని ఆపిన, మిమ్మల్ని ఈరోజు కూర్చోబెట్టిన, ఈ విషయాలు మీకు చెబుతుంటా. అక్కడ కరపత్రికలో వాక్యాలు ఉండే, చదువుకో. నీకు చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకొని విను, నీకు మోక్షం కలుగుతుంది. ఓకేనా?